ఇవాళ జూబ్లీ హిల్స్ బైపోల్ కు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. దీంతో అప్లికేషన్ చేసుకునేందుకు అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అభ్యర్థుల్ని ప్రకటించాయి. అయితే బీజేపీ మాత్రం ఇప్పటివరకు ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. 2-3 రోజుల్లో బీజేపీ తమ అభ్యర్థిని ప్రకటించే ఛాన్సెస్ ఉంది. అయితే ఈ నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలకు చెందిన నేతలు అందరూ జూబ్లీ హిల్స్ పైనే ఫోకస్ పెట్టారు. అయితే నామినేషన్ దాఖలు చేసి డబుల్ స్పీడ్ తో ప్రచారం మొదలు పెట్టాలని కాంగ్రెస్ క్యాండిడేట్ నవీన్ యాదవ్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ప్రచారం మొదలుపెట్టారు. ఈరోజు జూబ్లీ హిల్స్ బైపోల్ కు నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. అయితే అప్లై చేసుకునేందుకు అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అభ్యర్థుల్ని ప్రకటించేశాయి. అయితే బీజేపీ మాత్రం ఇప్పటివరకు అభ్యర్థిని ప్రకటించలేదు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి హేమ అందిస్తారు. రైట్ హేమ, ఈ రోజు జూబ్లీ హిల్స్ బైపోల్ కు నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. అయితే అభ్యర్థులు కూడా అప్లై చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఈ రోజే అప్లై చేస్తారా? కంప్లీట్ డీటెయిల్స్ చెప్పండి. బీజేపీ ఎప్పటికీ అభ్యర్థిని ప్రకటించే ఛాన్స్ ఉంది? మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతూ ఉంది. అభ్యర్థిని ప్రకటించిన తర్వాత పెద్ద ఎత్తున ప్రచారం వైపు అయితే దూసుకెళ్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ రోజు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కానుంది. నోటిఫికేషన్ విడుదల అయిన తర్వాత అటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ తో పాటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సునీత మాగంటి కూడా నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఒక్కసారి నామినేషన్లు దాఖలు చేసిన తర్వాత ఇంకా ప్రచారంలోకి వెళ్ళడానికి అయితే పెద్ద ఎత్తున తయారవుతున్నారు. ఇప్పటికే అటు బీఆర్ఎస్ కానివ్వండి, లేదంటే కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది, కానీ ఇంకా బీజేపీ మాత్రం అభ్యర్థులు ప్రకటించడం లేదు. అయితే నామినేషన్ దాఖలు హడావుడి అయితే మొదలైందనే చెప్పుకోవచ్చు. వన్స్ నామినేషన్ దాఖలు చేస్తే ఇంకా ఖచ్చితంగా ఎన్నికల బరిలో దిగొచ్చు అంటూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు ప్రచారంలో దూసుకుపోతూ ఉంది. మాగంటి సునీత గోపీనాథ్ తో పాటు తమ కుమార్తెలు, అదేవిధంగా మొత్తం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా ప్రచారంలో ప్రస్తుతం దూసుకొని వెళ్తున్నారు. ఒకవైపు హరీష్ రావు, మరొక వైపు కేటీఆర్ తో పాటు ఇతర ముఖ్య నేతలంతా కూడా బంజారాహిల్స్ లో ప్రస్తుతం జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో, అటువైపు బంజారాహిల్స్ మిగతా ఏరియాస్ అన్నిటిలో కూడా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక సేమ్ టైం ఇప్పటికే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ మొన్న ఏదైతే షెడ్యూల్ రిలీజ్ అయినటువంటి సమయంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు కూడా బీహార్ కి సంబంధించినటువంటి ఎన్నికలతో పాటు ఉంటాయంటూ కూడా షెడ్యూల్ రిలీజ్ అయింది. ఇందులో భాగంగా అక్టోబర్ 13వ తారీఖున నోటిఫికేషన్ ఉంటుంది. నామినేషన్లకు దాఖలు చేయడానికి అక్టోబర్ 21వ తారీఖు వరకు కూడా ఉంటుంది అంటూ కూడా ఇప్పటికే ఎన్నికల రిలీజ్ అయింది. సో ఈ నేపథ్యంలో ఏ క్షణమైన నోటిఫికేషన్ విడుదల కావచ్చు. నోటిఫికేషన్ విడుదల అయితే వెంటనే నామినేషన్ దాఖలు చేసి ప్రచారం బరిలో దిగడానికైతే నేతలంతా కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ హేమ. రైట్, జూబ్లీ హిల్స్ బైపోల్ కు ఈరోజు నోటిఫికేషన్ విడుదల కానుంది. కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ అభ్యర్థులు ఈరోజు నామినేషన్ వేయనున్నారు. ఈరోజు జూబ్లీ హిల్స్ బైపోల్ కు నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. దీంతో నామినేషన్స్ వేసుకునేందుకు అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అభ్యర్థిని ప్రకటించాయి. అయితే బీజేపీ మాత్రం ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. 2-3 రోజుల్లో బీజేపీ తమ అభ్యర్థిని ప్రకటించే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలకు చెందిన నేతలందరూ జూబ్లీ హిల్స్ పైనే ఫోకస్ పెట్టారని చెప్పొచ్చు. అయితే నామినేషన్ దాఖలు చేసి డబుల్ స్పీడ్ తో ప్రచారం కూడా మొదలు పెట్టాలని కాంగ్రెస్ క్యాండిడేట్ నవీన్ యాదవ్ సిద్ధంగా ఉన్నట్లు అర్థమవుతుంది. అయితే మరోవైపు ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ప్రచారం కూడా మొదలు పెట్టారు.